నిన్నటి దినం అనగా డిసెంబర్ 7వ తారీఖు రాత్రి 11:30 గంటలకు ఎం పునీత వైఫ్ ఆఫ్ ఎం భాస్కర్ ఎంజీ కట్ట నివాసి అయిన ఆమె తన కొడుకు రవిశంకరాచారి ప్రశాంత్ ఇంగ్లీష్ మీడియంలో స్కూల్లో చదువుతున్నట్లుగాను ఇంటికి రానందుకు స్కూల్లో విచారించుకోగా వాళ్ళ కొడుకే ఫోన్ చేసి ఆమెకు వేరే ఫోన్ ద్వారా మేము ఇట్లా వెళ్తున్నాము, బయటికి వెళ్ళిపోతున్నాము, మేము చదువుకోమన్నట్లుగా చెప్పడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇస్తే ఎవరెవరు పోతున్నారని ఆ ఫోన్ నెంబర్కి ఎవరైతే అబ్బాయి ఫోన్ చేశాడో ఆ ఫోన్ ద్వారా అతనితో పాటు ఇంకా 2 పిల్లలు వెళ్తున్నట్లుగా తెలుసుకుని ఆ పిల్లలు ఎవరు వెళ్ళారో స్కూల్ ఎవరింటికి రాలేదని చూసుకుంటే అక్కడ పవన్ అనే ఒక అబ్బాయి, రాణా ప్రతాప్ అని ఇంకొక అబ్బాయి, మొత్తం 3 అబ్బాయిలు అదే స్కూల్లో 10th క్లాస్ చదువుతూ ఉంటారు. వీళ్ళు 3 వెళ్ళిపోయినట్లుగా ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా ఆ ఫిర్యాదుపై ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం జరిగింది. వెంటనే నైట్ రౌండ్స్లో ఉన్న ఇన్స్పెక్టర్ ఈస్ట్ గారు తెలియజేయడం జరిగింది. దాంతో మాకు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఉన్నతాధికారులు చెప్పగా ఎస్పీ గారు వెంటనే స్పెషల్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు ఐపీఎస్ గారు 3 పిల్లలు వెళ్ళారంటే అలార్మింగ్ ఉంటుంది, వెంటనే చర్యలు తీసుకోండి దీని మీద అని చెప్పగా దాని మీద రాత్రి 3 టీంలు ఫామ్ చేసి జిల్లా బార్డర్స్ అంతా అలర్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ట్రాక్ చేస్తే మనకు రైల్వే స్టేషన్ ద్వారా ఆ టైం చూస్తే వాళ్ళు పోయిన 1 గంట తర్వాత పోయిన ట్రైన్లన్నీ మానిటర్ చేసుకున్నప్పుడు మనకు చిత్తూరు రోడ్ కట్ ఆఫ్, ఇటు బార్డర్లో మొలకల్ చెరువు ఏరియాలో, తర్వాత ఇటు రేణిగుంట వైపు అన్నీ చెక్ చేసుకోవడం టీముల ద్వారా చేయడగా మనకు మొలకల్ చెరువులో ఈ పిల్లలు ఈ ఫోటోల ద్వారా అక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. దాని మేరకు వాళ్ళు ఈరోజు అక్కడ మొలకల్ చెరువు ట్రేస్ చేసి మొలకల్ చెరువు పోలీస్ స్టేషన్లో ఉంచడం జరిగింది. ఇక్కడ నుంచి ఒక పార్టీ వాళ్ళ తల్లిదండ్రులతో సహా అబ్బాయిలను తీసుకురావడానికి వెళ్ళడం జరిగింది. ఇందులో ఈస్ట్ సిఐ రామకృష్ణ, ఎస్ఐ నరసింహ, తర్వాత బాలకృష్ణ ఎస్ఐ ఈస్టు, తర్వాత అనిల్ కుమార్ అనే వెస్ట్ ఎస్ఐ ప్రత్యేకంగా చొరవ తీసుకొని టీముల్లో ఫామ్ అయ్యి గాలింపు చర్యల్లో వీళ్ళు దొరకడం జరిగింది. ఈ పిల్లలు పోవడానికి కారణం ముఖ్యంగా పిల్లల ప్రవర్తన సరిగా లేదని విద్యార్థులు తల్లిదండ్రులకి ఎవరైతే ఉపాధ్యాయులు చెప్పారో ఆ విధంగా వాళ్ళు ఆ స్కూల్కి వచ్చి రావడం జరిగింది. అక్కడ మందలించడంలో పిల్లలు మనస్తాపం చెంది ఈ విధంగా వెళ్ళారు. నా ఒక్క మనవి ఏమంటే ఈ ఉపాధ్యాయులు చెప్పినప్పుడు ఆ విద్యార్థిని సపరేట్గా అలోన్గా పెట్టి కౌన్సిలింగ్ చేయడం వల్ల ఇలాంటివి జరగకుండా ఉంటాయి ఫ్యూచర్లో. అట్లా కాకుండా ఆ తోటి విద్యార్థుల మధ్య వీళ్ళను మందలించడము, వాళ్ళను ఇంకొకటి చేయడము జరిగితే వాళ్ళు మనస్తాపం చెందే సెన్సిటివ్ మైండ్ ఉంటుంది పిల్లలకు, మెచ్యూరిటీ మైండ్ ఉండదు. ఇలా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. వెళ్ళిన వెంటనే మనకు ట్రేస్ కాకపోతే చాలా రకరకాల ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.